హాయ్ అందరికి. ఫస్ట్ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే గురించి మాట్లాడుకుందాం. అందరు చూసే ఉంటారు. సో 14 మెంబర్స్ కంటెస్టెంట్స్ పోయినరు. ఆ కంటెస్టెంట్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో చెప్పండి. అండ్ ఈ ఎపిసోడ్కి పెద్ద జోక్ ఏందో తెలుసా, నాగమణి కంటని ఎవరు అనిల్ రావు ఏమని నీ ఫేవరెట్ హీరో ఎవరని, నా ఫేవరెట్ హీరో ఎవరు లేరు, నాకు నేనే హీరో అన్నారు. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ముందులోకి వెళ్తే ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరు వచ్చిందో చూద్దాము. యష్మి గౌడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తోటి వచ్చింది. అండ్ కొంచెం ఫ్లవర్స్ ఇవ్వడం కూడా అది కొంచెం లాగ్ అనిపించింది. ఎందుకంటే ఫ్లవర్స్ చాలా ఉన్నాయి సార్, మీ స్మైల్కి సార్, మీ కట్అవుట్కి సార్, మీ స్టైల్కి అని ఒక్కొక్క ఫ్లవర్ ఇస్తుంటే అరే ఇంకా ఇంకెంత టైం పడుతుంది అన్ని ఫ్లవర్స్ అయిపోనికే అన్నంత లాగ్ అనిపించింది. అండ్ సార్ ఉండి బిగ్ బాస్ హౌస్లకి ఒక్కరే వెళ్ళడం కాదు, ఒక పార్ట్నర్ తోటి వెళ్ళాలి, ఒక బర్డీ తోటి వెళ్ళాలి, నీ బర్డీ నువ్వే సెలెక్ట్ చేసుకో అని అంటే అది అందరికి తెలిసిందే. నార్మల్గా ఆడ కలర్స్ ఉంటాయి. నార్మల్గా ఓపెన్ చేయగానే ఎల్లో, రెడ్, గ్రీన్ అనుకుంటా. ఓపెన్ చేయగానే నీకు ఇష్టం వచ్చిన కలర్ ఏది అని అంటే రెడ్ అని చెప్పింది. సో రెడ్ ఓపెన్ చేయగానే ఎవరు వచ్చిండ్రు, నిఖిల్ క్వాలిటీస్ ఉన్న నిఖిల్ వచ్చిండు. అది ఎట్లా జరుగుతుంది అని అంటే, ఇప్పుడు అక్కడ 3 కలర్లు ఉన్నాయనుకో, ఆ 3 కలర్లో ఒకటే పేరు ఉంటుంది. అంటే మరి బిగ్ బాస్ కూడా సరే మీ ఇష్టం వచ్చిన కంటెస్టెంట్ని అంటే మీ బర్త్డేని సెలెక్ట్ చేసుకోండి మరీ అంత వాళ్ళకు మరీ అంత ఫ్రీడమ్ ఇవ్వడం నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళంతా ప్రిపేర్ అయి ఉంటుంది. బిగ్ బాస్ అనేది ఇది కొంచెం ప్లాన్ తోటి ఉంటుంది కాబట్టి ఆ కంటెస్టెంట్ని ఆల్రెడీ వీళ్ళు సెలెక్ట్ చేసి ఉంటారు. ఫ్యూచర్లో కూడా గేమ్స్ ఆడాలి కాబట్టి ఎవరికి పోటీ అనే దాన్ని బట్టే ఇప్పుడు ఈ కంటెస్టెంట్ని ఆ ఎల్లో కలరు, ఆ గ్రీన్ కలర్లో, ఆ రెడ్ కలర్లో సేమ్ నేమ్స్ పెడతారు కాబట్టి ఒక నేమ్ వచ్చింది, నిఖిల్ వచ్చిండు. నిఖిల్ని కూడా కొంచెం లవ్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని అంటే లేదు నేను గేమ్ మీద ఫోకస్ చేస్తా అని కొంచెం సోది లేకుండా కొంచెం మెచ్యూర్గా చెప్పినట్టు అనిపించింది. అండ్ ఆయన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తోటి వచ్చిండు. డ్యాన్స్ కూడా ఓజీ పాట చాలా బాగా చేసిండు. అండ్ ఈ పరిచయాలు అంటే లోపలికి ఇద్దరిని పంపించేటప్పుడు పరిచయాలు మీ ఇద్దరికి తెలుసా అంటే లేదు తెలియదు అని చెప్పుకోవడం, ఇది కూడా ఇంకో పెద్ద జోక్ అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా షోలలో కూడా కలిసిండ్రు, చేసిండ్రు. సో ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. కానీ పోయిన సీజన్ లాగా స్టార్ మై బ్యాచ్ అన్నట్టు సో ఇలాంటివి ఏవి రావద్దనే వీళ్ళిద్దరూ తెలియదని చెప్పుకున్నారు. నార్మల్ అప్పుడే పరిచయం అయినట్టు చేసిండ్రు అనేది నేను అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి అభయ్ నవీన్. ఆయన ఏవి తోటి వచ్చిండో అందులో కొంచెం ఫాదర్ ఎమోషనల్, కొంచెం సెంటిమెంట్ ఉంది, చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చినట్టు అనిపించింది. అండ్ యాంగ్రీ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అనేది వాళ్ళ భార్య ఎవరు ఏవీలా చెప్పింది, ముక్కు మీద కోపం ఉంటుంది అనేది అని. కొంచెం ఆయన కూడా ఎక్కువ ఏం ఓవర్ చేయకుండా నార్మల్గా జరిగిన దానికి రియాక్ట్ అయింది అనిపించింది. కొంచెం మెచ్యూరిటీ కూడా ఉంది అన్నట్టుంది ఆయన దగ్గర నుంచి. అయితే నేను మైండ్ గేమ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో హౌస్లో కూడా చూసినా పెద్ద ఏం రియాక్ట్ అవుతలేడు, నార్మల్గా పంచులు వేసుకుంటా జస్ట్ నార్మల్గా ఉంటుండు. కొత్తగా వచ్చి ఫ్లో మీద పోయేటోళ్ళు ఎట్లుంటారో ఈయన అట్లున్నట్టు అనిపించింది. అండ్ ఈయనకు బర్త్డేగా ఎవరు వచ్చిండ్రు అని అంటే పేరానా వచ్చింది. ఆమె రష్మిక మందనకి క్లోజ్ ఫ్రెండ్ అంట. సో కొంచెం చెడ్డి దోస్తులు లాగా అనిపించింది. అండ్ ఆమె స్పోర్ట్స్ కూడా చాలా బాగా ఆడుతుందంట. సో గర్ల్స్లో స్పోర్ట్స్ ఇదంతా ఉంది అని అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పుకోవాలి గర్ల్స్లో. సో అట్లా కూడా ఉంది. అండ్ వాళ్ళ హస్బెండ్ ఏదో ఫన్నీగా ఏవో ఆన్సర్లు చెప్తే అవి కూడా చెప్పుకుంటా చాలా క్యూట్గా ఆన్సర్ చేసింది. అండ్ ఏదో ఒక దగ్గరకు వస్తే ఇంకా 60-70 ఇయర్స్ ఉంది కదా అప్పుడు చెప్తాను అనడం కూడా అది కొంచెం ఇంకా బాగా అనిపించింది. ఒక మంచి ఇంప్రెషన్ వచ్చింది. అంటే ఒక హస్బెండ్ వైఫ్ క్యారెక్టర్కి ఒక 100% ఇవ్వచ్చు, కొంచెం అప్పటిదాకా ఉంటారు కదా వీళ్ళు అన్నట్టు కూడా అనిపించింది. అండ్ చాలా ఫాస్ట్ ఉన్నట్టు అనిపించింది, కొంచెం నాలెడ్జ్ కూడా ఎక్కువ ఉంది అన్నట్టు అర్థమవుతుంది. అండ్ వేరన్నాకి ఎవరిని జాయిన్ చేసిండ్రు, అభయ్ నవీన్ని ఇద్దరిని పార్ట్నర్గా బర్త్డేలాగా పెట్టి హౌస్లో కూడా పంపించిన తర్వాత పేరన్న యష్మి గౌడ చూసి అబ్బా బయట టార్చరే, ఇంట్లో టార్చరేనా, హౌస్లో టార్చరేనా అన్నట్టు అనిపించింది. అంటే దీనివల్ల ఏమర్థమవుతుందంటే వీళ్ళు బయట చాలా ఫ్రెండ్స్ అంటే సీరియల్ బ్యాచ్ కనెక్షన్ ఉన్నట్టుంది. సో బాగా ఫ్రెండ్స్ అనేది అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి ఆదిత్య ఓం వచ్చిండు, ఏవి తోటి వచ్చిండు. ఆయనని నేను కూడా ఇన్స్టాలో చూసిన పోస్టులు
చాలా నార్మల్గా కొంచెం మంచి యంగ్ లుక్లోనే ఉన్నాయి. కాకపోతే నేను ముందే సెర్చ్ చేసిన గూగుల్లో 48 ఇయర్స్ అనేది వచ్చింది. అండ్ షోలో కూడా లాస్ట్కి ఎప్పుడు 24/7 లైవ్లో కూడా చెప్పిండు ఆయన 48 ఇయర్స్ అని. సో అది కూడా చూసిన. అండ్ ఆయన చాలా ఫ్యాన్ మీద ఉంటాడు, అంటే క్యారెక్టర్ కొంచెం అట్లా ఉంటుంది అని అనుకున్నా, కానీ కొంచెం కామెడీగా ఉన్నట్టు అనిపించింది. మరి అంత సీరియస్నెస్ ఏం లేదు. అంటే నేను మాట్లాడేదాకా నువ్వు మాట్లాడను అన్నట్టు అనిపించింది ఆయన క్యారెక్టరు. ఆయనకు బడ్డీగా ఎవరిని పెట్టిండ్రంటే సోనియా ఆకుల ఈమెను పెట్టిండ్రు. ఈమె కూడా కరాటీ బాగా ఆడుతుందంట, కరాటీ అంటే చేస్తుందంట. అండ్ ఆర్జీవి కూడా ఒక బయట వచ్చింది. ఈమె ఆర్జీవి మూవీలో కరోనా వైరస్ ఏదో సంథింగ్ ఏదో సినిమాలో కూడా యాక్టర్గా హీరోయిన్గా ఏమో చేసినట్టుంది. సో అందుకు ఆర్జీవి గారు ఒక ఈ వీడియో బయట ఇచ్చిండ్రు, కంగ్రాచులేషన్ చెప్పుకుంటా, ఆల్ ది బెస్ట్ అనుకుంటా. సో ఈమె కూడా ఆర్జీవి ఫ్యాన్స్ నుంచి ఎవరైనా సపోర్ట్ చేస్తే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి బెజవాడ బేబక్క. ఈమె ఏవి తోటి వచ్చింది. ఏవి మొత్తం ఫన్నే ఉంది. సో ఈమెనే అంటే ఒక కమెడియన్ లాగా సాంగ్స్ కూడా వచ్చంట. సో ఈమె కూడా ఒక సింగర్ లాగా అనిపించింది. అండ్ స్టేజ్ మీద మాట్లాడిన దానికి కొంచెం ఓవర్గా మాట్లాడిందే అని చెప్పొచ్చు. అండ్ ఈమెకు ఎవరిని బండి చేసిండ్రంటే శేఖర్ భాష అనే పేరు ఇప్పుడు కొత్త ఏం కాదు. చాలా రోజుల నుంచి వెళ్ళి యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ బాగా ట్రెండ్ అవుతుంది. అది ఎట్లా అంటే ఈ లావణ్య, ఈ తరుణ్ ఈ కేసుల అంటే తరుణ్ కేసుల ఇవన్నీ కొంచెం అల్లర్లు అయినాయి కదా. సో అక్కడి నుంచి వెళ్ళి శేఖర్ భాషను చూసి చెప్పుతోడు కొట్టినా మరి ఓర్పుతోటి ఉండు, అంటే ఇలాంటి క్యారెక్టర్ బిగ్ బాస్లో ఉండాలి. ఏమన్నా రచ చేసినా మరి ఎట్లా చేస్తాడు, 24 గంటలు స్టూడియోలనే వండుకుంటా ఇంటర్వ్యూలు ఇచ్చిన టైంకి. సో చాలా ఓర్పు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, అంటే ఆ గొడవల నుంచి వెళ్ళి కూడా వీళ్ళు ఒక కంటెస్టెంట్ని తెచ్చిండ్రు అంటే అది మామూలు విషయం కాదు. సో వీళ్ళిద్దరిని బడిగా చేసింది ఎట్లా అనిపించింది అని అంటే ఓల్డ్ బ్యాచ్ని ఇద్దరిని దగ్గర చేసి ఒకటి పంపించిండ్రు. అంటే వీళ్ళకే పోటీ అన్నట్టు, కొంచెం ఏజ్ ఎక్కువ ఉంది వీళ్ళకు, సపరేట్గా ఇద్దరు ఎక్కువ మాట్లాడేటోళ్ళే అన్నట్టు కలిపి పంపించినట్టు అనిపించింది. అండ్ శేఖర్ భాష కూడా ఒక మాట అన్నాడు, నన్ను ఎవరన్నా శత్రు గారిలో చూస్తే కప్పు కొట్టుకొని పోతా అని. అది ఎందుకు వస్తుంది అని అంటే, ఎవరైనా ఒకరిని బాగా టార్గెట్ చేసిండ్రు అని అంటే అతన్ని కొంచెం ఎనిమిగా అట్లా అందరు కలిసి ఒకరినే టార్గెట్ చేసిండ్రు అంటే అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఈ ఎవరైతే టార్గెట్కి గురయ్యారో వాళ్ళకి ఆడియన్స్ సపోర్ట్ ఉంటుంది. పోయినసారి పల్లవి ప్రశాంత్ ఈ అమ్మరు గొడవల కూడా ఒకటి జరిగింది కదా, ఏంది బీటెక్ కష్టాలు, ఈయన నిరుపేద రైతుకి డబ్బులు ఇస్తా అని ఫస్ట్ డే సెకండ్ డే ఉంది. సో అందులో జరిగినట్టు అప్పుడు ప్రశాంత్కి కొంచెం సపోర్ట్ ఇచ్చి కొంచెం ఇట్లా అయింది కదా. అండ్ సెకండ్ సీజన్లో కూడా, బిగ్ బాస్ సెకండ్ సీజన్లో కూడా కౌశిక్ కూడా ఇలాంటి సపోర్టే దొరికింది. సో అలాంటి సపోర్టు ఎవరైతే లో ఉంటారో, ఎవరైతే జెన్యూన్ అనిపిస్తారో వాళ్ళకు ఆడియన్స్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ విధంగా కొంచెం అన్నట్టు అర్థమైంది. అండ్ అది కామెడీ వేలని అన్నాడు. సో వీళ్ళిద్దరిని పార్ట్నర్స్ చేసి లోపలికి పంపించారు. అండ్ నెక్స్ట్ వచ్చి కిరాక్ సీత గురించి బయట చాలా మాటలు వినబడుతున్నాయి, కానీ ఆ మాటలు ఏం లేదు. ఆమె చాలా స్ట్రాంగ్, కాన్ఫిడెన్స్, రెస్పాన్సిబుల్ అండ్ చాలా మెచ్యూర్డ్గా అనిపించింది. ఆమె చెప్పిన మాటలన్నీ కనిపించినట్టు అనిపించింది. మరీ ఓవర్ యాక్షన్ లేకుండా డైరెక్ట్గా మాట్లాడినట్టు అనిపించింది. అండ్ గుడ్ క్యారెక్టర్ అన్నట్టు అర్థమైంది. ఇంకోటి బేబీ మూవీలో చేసిన క్యారెక్టర్కి చాలామంది క్యారెక్టర్ ఇట్లనేమో అన్న విధంగా చాలామంది రాంగ్ పోర్ట్రే వెళ్ళింది, అబ్యూస్ అని కొన్ని మాటలు వచ్చినాయి కదా. దాన్ని నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే, మన ఇది బాహుబలి సినిమా కూడా రాజమాత ఉంది కదా, సో ఆమెకు కూడా ఇలాంటి నెగిటివిటీ వచ్చింది, బాహుబలిని ఇట్లా అది చేయడం. సో ఆమె పోస్టర్ కూడా కాలపెట్టి అవన్నీ చేసిండ్రు. అది ఒక క్యారెక్టర్ వరకే, ఆన్ స్క్రీన్ వేరు ఆఫ్ స్క్రీన్ వేరు అంటారు కదా. సో ఆన్ స్క్రీన్లో జరిగినాయన్నీ ఆఫ్ స్క్రీన్లో లింక్ పెట్టవద్దు, అంటే క్యారెక్టర్ అట్లా అనుకోవద్దు అనేది నేను చెప్తున్నా. సో మీరు అట్లా అనుకుంటారంటే మరి అలాంటి మంచి మంచి క్యారెక్టర్లు రావు, కాబట్టి అట్లా అనుకోవద్దు అనేది నేను కూడా చెప్తున్నా. అండ్ ఈమెకు ఎవరు బర్త్డేకి వచ్చిండ్రంటే నాగమణి కంట వచ్చిండు. నాగమణి కంట ఏవి చూస్తే నాకు చాలా ఎమోషనల్ అనిపించింది. అని అంటే ఒక మనిషికి ఉండాల్సిన కష్టాలు కావన్నట్టు అనిపించింది. అంటే గన్ని మరీ ఎక్కువైపోయినాయి అనిపించింది. ఫ్యామిలీ పరంగా ఎన్ని కష్టాలు ఉండొద్దో అవన్నీ ఉన్నట్టు అనిపించింది.
ఎవరికి నాగమణి కంటకి. అండ్ అవి కూడా కొంచెం ఎమోషనల్ అనిపించింది. నాకు అర్థం కాలేదు అసలు ఈయనను ఎందుకు లోపల తీసుకున్నారు అని. సో నేనేమనుకుంటున్నా అంటే ఇవన్నీ ఎమోషనల్, ఇవన్నీ బిగ్ బాస్లో మొత్తం కక్కితేనే ఇదంతా ఎమోషన్స్ లిమిట్లెస్ అవుతాయి కదా. సో అట్లా కానీకనే మణికంఠని పిలిచిండ్రు, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నందుకు. అయినా ఆయన అంత ఫేమస్ కూడా కాదు. సో ఇంకా ఫేమస్ ఉన్న వాళ్ళని కూడా ఎవరినో ఒకరిని పిలిచే ఛాన్సెస్ అంటే పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, కానీ మరీ ఈయన ఎందుకు పిలిచిండ్రు అనేది ఇంతవరకు అయితే నాకే కాదు ఎవరికి అర్థం కాలేదు. అండ్ అది అయిపోయిన తర్వాత ఎవరిని కిరాక్ సీతని నాగమణి కంటని ఇద్దరిని లోపలికి పంపించిన రోజులకి. అండ్ అక్కడ నాని వచ్చిండు, ఒక గేమ్ పెట్టిండు, శేఖర్ భాష గెలిచిండు, బేబాకర్ గెలిచింది. అండ్ ఒక బ్యాడ్ న్యూస్ చెప్పిండ్రు. అది ఏంటి అంటే రేషన్ ఉండదు, రేషన్ లిమిట్లెస్, నో రేషన్ అని ఇలా అయిపోయారు. అది కూడా ప్రతి బిగ్ బాస్కి ఇంత రేషన్ రావాలనేది పర్టికులర్ ఒకటి పెట్టిస్తారు, కానీ ఈసారి వీళ్ళు ఎంత ఆడితే అంత రేషన్ వచ్చేటట్టుంది, లిమిట్లెస్. మీరు ఎక్కువ ఆడితే ఎక్కువ వస్తుంది, తక్కువ ఆడితే తక్కువ వస్తుంది అన్నట్టుంది. సో వాళ్ళ కష్టాన్ని బట్టి ఈ రేషన్ ఉంటుంది కాబట్టి పర్లేదు, బాగుంది అనిపించింది. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి పృథ్వీరాజ్ వచ్చిండు. పృథ్వీరాజ్ డ్యాన్స్ తోటి వచ్చిండు. నిజంగానే యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ ఉన్నట్టు కొంచెం ఇట్లా అనిపించింది. అండ్ మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ ఆయన కూడా పెద్ద ఓవర్ ఏం చేయకుండా నార్మల్గా మాట్లాడినట్టు అనిపించింది. అండ్ అతనికి బర్త్డేగా వచ్చింది ఎవరంటే విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ మనకందరికీ తెలుసు, నార్మల్గా షోస్లలో పోర నుంచి స్టార్ట్ అయ్యి ఇవన్నీ వచ్చింది. సో పెద్దగా చెప్పాల్సిన పేరు కాదు ఇది. అండ్ వీళ్ళకి ఐక్యూ నాలెడ్జ్ మీద కూడా చాలా తక్కువనే ఉందన్నట్టు అనిపించింది. అండ్ వీళ్ళిద్దరిని బర్త్డేస్ చేసి లోపలికి పంపించిండ్రు. అండ్ నెక్స్ట్ నైనిక వచ్చింది. నైనిక డ్యాన్స్, నైనిక సాయి ట్రాక్ అంతా డీజోలో మనం చూసినాము. సో పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అండ్ మన మంచి డ్యాన్స్ తోటి వచ్చింది, మంచిగా అనిపించింది. అండ్ ఈమెకు బడ్డీగా ఎవరిని పంపించిండ్రు అంటే నబిల్ అఫ్రీద్ అని పంపించిండ్రు. ఏవి చూసినా ఇది ఏవి ఎట్లుంది అని అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వెళ్ళి ఎక్కడ ఏ ఛాన్స్ లేకపోతే ఈయననే యూట్యూబ్ ఛానల్ పెట్టి కామెడీ వీడియో స్టార్ట్ చేసి అలా సొంతంగా ఆయననే ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకొని వచ్చినట్టు అనిపించింది. అండ్ చాలా ఎమోషనల్ స్టోరీ లాగా అనిపించింది. అండ్ నేను ఒక యూట్యూబరు, నా యూట్యూబ్ ఛానల్ పేరు వరంగల్ డైరీస్ అని ఉంటుంది, నేను కూడా చూసిన, మంచి కంటెంట్ ఉంది. అండ్ వీళ్ళిద్దరిని నైనికని నబిల్ని అఫ్రీద్ని వీళ్ళిద్దరిని బర్త్డేస్ చేసి లోపలికి పంపించిండ్రు. అండ్ నెక్స్ట్ అనిల్ రావిపూడి వచ్చిండు, డైరెక్టరు. సో ఆయన వచ్చి ఒక గేమ్ అంటే ఒక ప్రాంక్ చేసిండు. ప్రాంక్ ఎట్లా అంటే ఎవరినైనా ఒకరిని నామినేట్ చేయండి మీరు, అతను నాతో పాటు బయటకు వచ్చేస్తాడు. ఇవన్నీ ఫస్ట్ డే నుంచి వెళ్ళి స్టార్ట్ అయినాయి, ఇవన్నీ బిగ్ బాస్ నాకు చెప్పిండు, మేము మీకు చెప్పినాం అన్నట్టు అన్నారు. కానీ యాక్చువల్లీ ఎవరిని నమ్మలేదు. విష్ణుప్రియ కూడా దాన్ని కామెడీగానే చేసింది, ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. సో ప్రాంక్ లాగా చేస్తే అందరు ఏం చేసిండ్రు, ఈ నాగమణి కంటని నామినేట్ చేసిన ఒక 4-5 ఏమో వచ్చినట్టున్నాయి. సో నాగమణి కంటని వెళ్ళిపోవాలి అని అంటే ఇంకా బయటికి వచ్చిన తర్వాత డైరెక్టర్ అడిగిండు ఏమని, నీ ఫేవరెట్ హీరో ఎవరని. అప్పుడు కూడా ఈయన కొంచెం కవరింగ్లో చెప్పుదాం అనే థాట్లో ఒక చిన్న క్వశ్చన్ వేసి దాని తర్వాత చెప్పుదాం అని అనుకున్నాడేమో. నీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే నా ఫేవరెట్ హీరో ఎవరు లేరు, నాకు నేనే హీరో అని అనుకున్నాడు. అంటే అది ఎట్లుందని అంటే ఒక డైరెక్టర్ అడిగితే కూడా ఇలాంటి సమాధానం ఇచ్చింది ఏంటి అనేది అర్థం కాలే. అంటే అండ్ అది కూడా నాకేమనిపించింది అని అంటే ఈయన అందరినీ నామినేట్ చేసిన ఫ్రస్ట్రేషన్, ఆ బాధ ఉంది, ఫస్ట్ డేనే వెళ్ళిపోతుంది అనేది ఒకటి ఉంది. సో ఈ టైంలో మండుతున్నప్పుడు ఈయనని నీ ఫేవరెట్ హీరో ఎవరు అని అంటే మరి మండుతుంటే అదే సమాధానం వస్తుంది అని నాకు అర్థమైంది. అండ్ ఈయన ఒక సాంగ్ కూడా సరే హీరో ఎవరో చెప్పలేదు, నాకు నేనే హీరో అనుకున్నాను. సరే ఒక పాట పాడు అని అంటే ఏం పాట పాడతాం అంటే శివుడు అంటే శివుడు పాట పాడతా అంటే ఆ పాడుతుంటే కూడా ఒక ఫ్రస్ట్రేషన్ తోటి కోపంతో పాడుతున్నట్టు కొంచెం కామెడీ అనిపించింది. సో దాని తరపు కొంచెం మీ మెటీరియల్ లాగా అనిపించి కొంచెం ఎక్కువ మీమ్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. సో అట్లా అయింది. అండ్ దాని తర్వాత ప్రోమో గురించి మాట్లాడుకుంటే ప్రోమో అంతా ఎవరు నాగమణి కంట నిఖిల్ని ఇట్లా ఆర్గ్యుమెంట్ ఉంది కదా, ఇది నాగమణి కంట చాలా అతనే గెలికించుకున్నట్టు, అతనే గెలికించుకొని మాట్లాడుతున్నట్టు ఒక సీన్ క్రియేట్ చేయాలన్నట్టు అనిపించింది. అది నిఖిల్ బాగా సైలెంట్గానే ఉండి అట్లనే ఉన్నాడు, కాకపోతే ఈయననే రేస్ అయ్యి మాట్లాడిండు, ఇదంతా కొంచెం ఆయననే ఇష్యూ చేసుకుంటుండు, సీన్ క్రియేట్ చేస్తున్నట్టు అర్థమైంది. సో ఇవాళకి ఇది న్యూస్.
సో మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు బిగ్ బాస్ నుంచి వీడియోలు పెట్టినా అవి రోజు చాలా ఫాస్ట్గా మీకే వస్తాయి. అండ్ బిగ్ బాస్ మీదనే ఒక కన్ను కాకుండా మన ఛానల్ మీద కూడా ఒక కన్ను వేయండి. అండ్ ఇంకో వీడియోలో కలుద్దాం.